నేడు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. విశాఖలో జరిగే 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ గవర్నెన్స్ ఎగ్జిబిషన్ను సీఎం ప్రారంభించనున్నారు. సివిల్ సర్వీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నేడు విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. విశాఖలో జరిగే 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ గవర్నెన్స్ ఎగ్జిబిషన్ను సీఎం ప్రారంభించనున్నారు. సివిల్ సర్వీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, మరి కాసేపట్లో సీఎం విశాఖ చేరుకోబోతున్నారు. 9:30కు చేరుకున్నంత కూడా ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం కూడా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి బయలుదేరుతారు. అంటే 3 గంటల పాటు ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో సీఎంతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సుకు హాజరవ్వాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని చెప్పినప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎవరు హాజరవుతారని మరి కాసేపట్లో చూడండి. సీఎం అయితే ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో విశాఖ చేరుకున్నారు. నవేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఏటా కూడా దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈసారి ఇక్కడ విశాఖలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది కూడా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. వికసిత భారత్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ గవర్నెన్స్ ప్రధానంగా దీనిపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీసు, అగ్రి స్టాకు, పౌర సేవలు, ఈ 4 అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తొలుత ఈ గవర్నెన్స్ సదస్సులో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు చంద్రబాబు. ప్రారంభించిన అనంతరం కూడా దీంట్లో చాలా కీలకమైన ప్రసంగం చేయనున్నారు. దీనికి సంబంధించి చాలా కాలంగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ సమాచార శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇవాళ సివిల్ సర్వీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో ఈ మొత్తం ప్రతి ఏడాదికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏడాది అయితే ఈ సబ్జెక్టుతో మొత్తం జరుగుతుంది. నవేటల్లో మరి కాసేపట్లో చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నవేటలో చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా ఈ సదస్సులో కీలక మొత్తం ప్రసంగం చేయనున్నారు. ఈ సదస్సు ఇక్కడ జరగడం పట్ల చాలా మందికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో వివిధ ప్రాంతాల్లో గతంలో జరిగేది, ఇప్పుడైతే విశాఖకు అవకాశం రావడం జరిగింది. ఈ గవర్నెన్స్ చాలా కీలకంగా మారింది. పాలన కూడా చాలా సులభతరం చేసే విధంగా ఈ గవర్నెన్స్ని ప్రధానంగా దీన్ని చూసుకోవడం జరిగింది. వికసిత భారత్ ప్రధానమంత్రి ఎప్పుడు చెప్తుంటారు, వికసిత భారత్లో భాగంగానే ఈ గవర్నెన్స్ ప్రధానంగా దీని మీద ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రాధాన్యత వస్తుందో మనం చూస్తున్నాం. ఎక్కడ చూస్తుంటారు, ఏ డిపార్ట్మెంట్ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న నేపథ్యంలో దీని గురించిను మరి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అరికట్టాలి, దీని అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అగ్రి స్టాక్ అవ్వచ్చు, పౌర సేవలు అవ్వచ్చు, ఇలా కీలక అంశాలపై ఇవాళ చర్చించే అవకాశం ఉంది. దాదాపు 3 గంటల పాటు సీఎం అయితే విశాఖలో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్, లోకేష్ హాజరవుతారనేది సందిగ్ధం. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా జరగబోతున్నాయి. అందులో భాగంగా సీఎం అయితే 3 గంటల పాటు విశాఖలో ఈ సదస్సులో పాల్గొని తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.